గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఈరోజు మరలా ఉదయము మీ ఎదురుగుండా ఈ రీతిగా కనబడటానికి దేవుడు కృప చూపినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను ఆయనయే చెప్పను కదా అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏ మాత్రము మనల్ని విడవడు, ఎన్నడూ ఎడబాయడు. మనల్ని చాలామంది విడుస్తూ ఉంటారండి. మనతో అవసరతలు తీరినాక చాలామంది మనల్ని విరుస్తారు, మరుస్తారు, లేకపోతే మనల్ని పక్కన పెట్టేస్తారు. దేవుడు ఎన్నడూ విడవడు. కృప కలిగిన దేవుడు, కృప చూపుట యందు సంతోషించే దేవుడు, విడవను ఎడబాయను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీకు భయమేలా? ఎందుకు కృంగిపోతున్నావు? ఈరోజు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీ కృప తోడుగా ఉంచండి. నీ బిడ్డలను బలపరచండి. మీ ఆత్మ చేత నింపండి. బలమైన అభిషేకం చేత నింపండి. ఈరోజు ప్రతి పరిస్థితిలో జయం దయచేసి కృప చూపించి నీ బిడ్డలను బలంగా వాడుకొని, దేవా తండ్రి ప్రభువా, గొప్ప కార్యములు నీ బిడ్డల జీవితంలో చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.